స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఈ చిన్న వీడియో చేయుచున్నాను. ప్రియ స్నేహితులారా, మన ప్రభు గొప్ప దేవుడు, మంచి దేవుడు. అంతేకాదు, నాకు ఒక మంచి స్నేహితుడు కూడా. నా స్నేహితుడికి నాకు ఒక చిన్న సమస్య వచ్చిందని, అది చిన్నది కాదండోయ్ బాబు, చాలా పెద్ద సమస్య. అది మోరల్ వాల్యూస్కి సంబంధించిన సమస్య, చాలా కఠినమైనది. వచ్చింది నాయన, నా వద్దకి సమస్య, అది నీవు తీర్చాలి, నీవే సహాయం చెయ్యి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీని అడ్రస్ ఏంటి అని చెప్పి మోకరిల్లి ఒక నైట్ అంతా ప్రభువుని ప్రార్థించుకుని అడిగానండి. అంతే, తెల్లారిపాటికి ఇమీడియట్ యాక్షన్ వచ్చేసిన సమాచారాలన్నీ టక్ అలా అడిగాను ప్రభువుని. ఆయన అనుక్షణము నా ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్య ఏమీ కాదండి, ఇదివరకు మీకు ఒకసారి చెప్పాను. నా ఎన్న కుమారుడు అలా చెప్పిన మాట వినకపోవడం, మనీ మేనేజ్మెంట్ లేకపోవడం, ఇష్టానుసారం తిరగడం. తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈ పిల్లవాడు అని, ఎప్పుడూ ఇలాగే చేస్తున్నాడు. కానీ ఈసారి ఎందుకో నా మనసు చాలా కలవరం పొందినది, దుఃఖం అని. ఏంటో తెలిసేది కాదు, వేదన, నిద్ర పట్టేది కాదు. అయ్యయ్యో, రాత్రి తెల్లవార్లు కూర్చుని ఉండేదాన్ని. ఈ 10 రోజులు దాదాపు ఈ విధంగా అనుభవించాక నేను ఇంత టెన్షన్ పడుతున్నాను. నా ప్రభువుతో మాట్లాడుకోవాలి కదా అని ఆయనతో ఒక్క రాత్రి చెప్పుకున్నాను ఆ బాధ అంతా. తెల్లారికి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు సమస్య ఏంటి అనేది తెలియచేసాడు ఆ ప్రభు. ఇంతకీ సమస్య ఏంటంటే, మనీ మేనేజ్మెంట్ ఇప్పటికీ లేదు ఆ కుర్రాడికి. అంతే, ఇక తల్లి సపోర్టు ఆ కుర్రాడికే ఉంది. ఇంకా ఏం చేయలేని స్థితి. ఎదురు తిరిగితే నన్నేం కొడతాడో, ఆ చెడ్డ పేరు తెచ్చుకోలేము నేనని నాకు భయం. సరే, ఇవన్నీ పక్కన పెడితే అతను ఒక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు అని తెలిసింది. అది నాకు చాలా బాధేసింది. వివాహ సంబంధం చూశాను, నేనేం గాలి కుదిరేలా. అమ్మాయి చదువుకుంది, నెమ్మదస్తురాలు, జ్ఞానవంతురాలు, కుటుంబాన్ని సమస్యలని, కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యని అర్థం చేసుకుని సంసారాన్ని చక్కగా దిద్దుకుంటుంది. అమ్మాయి ఎగ్జామ్స్ రాయితల్లి అంటే చక్కగా రాసేసింది. అంత మంచి అమ్మాయిని, గుణవంతురాలను వదిలేసి ఈ అమ్మాయి వెనకాల పడ్డాడు. మాట వింటలేదు, రాత్రి పగలు అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అడ్రస్లు తెలిసిపోయినాయిగా, పలానా ఊరు పలానా అని. అక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారులే అని చెప్పేసి బయలుదేరి ఆ నైట్ వెళ్ళిపోయానంటే, నైట్ ఆటోలు దొరుకుతాయా, రిటర్న్ రాగలనా, అన్ని సమస్యలే. అయినా సమస్య తెలిసిపోయింది కనుక నాకు ఇక ప్రాణం ఆగలేదు, కలత. సరే, చిన్న వయసు అమ్మాయి అనుకోండి, సరేలే అంగీకరించేసి, నాయన అంత ఇష్టపడుతున్నావు కనుక అమ్మాయి కుటుంబీకులు అందరూ ఇష్టపడితే సరే వివాహం చేసుకో, మంచిది అని చెప్దామని వెళ్ళాను. ఇంతకీ ఒక వివాహం ఇక్కడ రెడీగా ఉంది, సంబంధం, పెళ్లి చూపులేని వాడు మాకు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. పలానా ఈ ఉగాది అయిపోగానే, శ్రీరామనవమి అయిపోగానే మంచి ముహూర్తాలు చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాం. అమ్మయ్య, చక్కని బాధ్యత తీరుతుంది, నాకు గుణమంతురాలైన అమ్మాయిని కోడలుగా నాన్నకి ఇచ్చావని నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతో బాధపడుతూ ప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటుండగా ఈ సమస్య ఎదురైపోయిందండి. ఈ 2 నెలలలో శివరాత్రి నుంచి స్టార్ట్ అయిపోయింది, అప్పటికే ఉందేమో. అక్కడి నుంచి బయలుదేరేసి ఓపెన్ అయిపోయి ఇద్దరు అలా తిరిగేయడం, ఇష్టానుసారం చేయడం. అందరూ చెబుతున్నారు, ఇప్పటికే అమ్మాయిని నేను చూడలేదు కానీ వాస్తవాలన్నీ కూడా అవి గ్రహింపుకు వచ్చేసినాయి. ఎందుకంటే నమ్మకపోతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంటికంటే అప్పుడు లేరు వాళ్ళ ఇంటి దగ్గర. ఇరుగు పొరుగు వారు, నాకు తెలిసిన వారు ఒకరుంటే వాళ్ళని అడిగాను. అవునమ్మా, మీ అబ్బాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు, తల్లిని అమ్మాయి కొడుకుని కూడా తీసుకెళ్ళిపోతాడు, బండి మీద ఎక్కించుకున్నాడు. కొడుకు అంటే ఒకవేళ ఆమెకి తమ్ముడు అవుతాడేమో అనుకున్నా నేను. అంటే తల్లికి పిల్లను, ఆ కొడుకు అని అవుతాను, తల్లి ఈ పిల్లకి తమ్ముడు అవుతాడేమో అనుకున్నా. కానీ కాదండి, అమ్మాయికి పెళ్ళయింది అన్నారు. పెళ్ళైతే మరి పిల్లలు ఉన్నారంటే, పిల్లలంట 5 సంవత్సరాల కూతురుంది, 7 సంవత్సరాల కొడుకున్నాడు. మరి భర్త ఏం చేస్తాడమ్మా అంటే, భర్త వదిలేశాడేమో అనుకున్నా నేను. ఒకవేళ భర్త వదిలేయలేదంటే వదిలేశాడు, కానీ మేనమామకి ఇచ్చి చేశారండి, ఇక్కడే ఈ ఎదరు ఉంటారు అని చెప్పాను. వాళ్ళ అమ్మగారేమో ఏదో టైలర్ కొట్టు షాప్ చేసుకుంటూ, మరి తండ్రి చనిపోయాడో ఏమో తెలియదు. ఈ పిల్ల తల్లికి భర్త చనిపోయాడో మరి ఉన్నాడో తెలియదు.
ఆమె టైలరింగ్ చేసుకుంటారు. బాగానే కొంచెం రోడ్డు మీదే కాంప్లెక్స్ కొట్టు తీసుకుని పెట్టుకున్నారు. బాగానే రన్ చేసుకుంటున్నారు. ఇద్దరు కూతుళ్ళండి ఆవిడకి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి మాట అంటలేదని తమ్ముడికి ఫస్ట్ ఈ అమ్మాయికి చేసేసి తర్వాత పెద్ద అమ్మాయికి చేసిందండి అని చెప్పారు. ఏం చెయ్యాలి నేను ఇప్పుడు? ఇద్దరు బిడ్డల తల్లిని తీసుకెళ్ళి నా బిడ్డకి పెళ్లి చేయనా? లేకపోతే ఇద్దరు బిడ్డల తల్లితో ఇలా తిరుగుతూ ఉంటే వీడేమో పౌరోహిత్యమో పూజారి పని, పర్సనల్ క్యారెక్టర్ ఎంత చక్కగా ఉంచుకోవాలి కదా. దేవుడి సేవకులు, ఏ దేవుడి సేవకులైనా పర్సనల్ క్యారెక్టర్ బాగుండాలి అని నా ఉద్దేశం అండి. మరి మీకు అంగీకారమో కాదో తెలియదు. సరే, ఏం చేయాలో అర్థం కాలే. ఈ అమ్మాయి లేదు, ఆ ఇల్లు అక్కడెక్కడో దూరం అట. ఇంకా సరే 9 అయిపోతుంది, ఎవరు మళ్ళీ ఆటోలు కూడా దొరకకపోతే ఇబ్బంది పడతానని జాయిగా ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆలోచించుకున్నాను. ప్రభువుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేశాను. సమస్యని ఇంత చక్కగా చూపించేశాడు నా ముందు. ఇదిగో అమ్మ ఇక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఊర్లో వాకప్ చేశాను, నేను ఉన్న ఊర్లో. అక్కడ పిల్లాడు ఉద్యోగం చేస్తున్నాడు, పూజారి. అక్కడ చేస్తే ఆ అమ్మాయిని గురించి చాలా వరస్ట్గా మాట్లాడారండి. చాలా చెడ్డగా చెప్పారు. డబ్బు కోసం ఎవరితో వెళ్ళిపోతుంది, 10 పనులు చేసి రమ్మంటుంది. ఆ దాని గురించి అందరికీ తెలుసు. మీ దాకా రాలేదేమో, మీకు ఎవరూ చెప్పలేదేమో, మేము నవ్వుకుంటున్నాం. ఈ కుర్రోడు వీపీలాగా ఇప్పుడు దొరికాడని మేము నవ్వుకుంటున్నాం. ఇంకా వేరే డబ్బులు కానీ సర్లేండి. అయితే అక్కడ వాళ్ళు చెప్పారు కదా, ఇది పూజారిని కూడా వదలలేదు అని మాకు నవ్వుకుంటున్నామండి అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఆయమ్మాయి ఊరు వీళ్ళందరూ ఇప్పుడు ఒకళ్ళు ఇట్లా ఓపెన్ అవుతున్నారు. మరి గుడి యజమానులకు తెలిసి, అందరికీ తెలిసి, భక్తులకు తెలిసి ఎంత ఘోరైపోతాం, ఎంత రచ్చ అయిపోతాం. ఇలాగా ఇవన్నీ అందరి మాటలు అలా ఉంచిన దైవ సేవకులు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. 23 సంవత్సరాలు అనుకోండి కుర్రాడికి. పిల్లల తల్లి కదా, పిల్లల్ని ఏం చేద్దామని అమ్మాయి, భర్తను ఏం చేద్దామని, భర్త ఉన్నాడు కూలి పనికి వెళ్తాడంట. అందరికేనేమో నా మొగుడు ఆఫీసర్ అని చెప్తుందంట, కారు వేసుకొస్తాడని చెప్తుందంట. చాలాసార్లు గుడికాడ అందరికి కనిపించిందంట. ఇదేంటి ఇలా గుడికి వస్తుందని అనుకునేవాళ్ళు అంట అందరూ. మనకు తెలియదు ఇవన్నీ. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను చూడాల, అందరూ చెప్పింది విని నేను వెళ్ళి పర్సనల్గా వాకప్ చేసుకుంటే ఆ అమ్మాయి సంగతులు అవి. తల్లి ఏదో ఉంది, ఈ పిల్లలాగా అయిపోయింది. ఈమెకు పుట్టిన పిల్లలు కూడా ఇంకా దరిద్రంగా నాశనం అయిపోతారు కదా. ఒక స్త్రీ, ఒక తల్లి తన బిడ్డల్ని తానే చెడిపోవడానికి మార్గం చూపిస్తున్నది. తాను చెడిపోతూ ఇలా చెడిపోండ్రా అని. ఒక తండ్రి చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయి కొడుకులకు ఇలా చెడిపోండ్రా అని మార్గం చూపిస్తున్నట్టుగా. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ నేను డైరెక్ట్గా వెళ్ళాను అనుకోండి, నువ్వేవత్తుగా రావడానికి నీకు మాకు సంబంధం ఏంటి, నీకు కొడుకుని నీకు కుర్రాన్ని నువ్వు అదుపులో పెట్టుకో, మా అమ్మాయి మంచిది, మా అమ్మాయి బంగారం, మా అమ్మాయిని రెచ్చగొట్టాడు, మా అమ్మాయి కాపురం పోయింది, ఇప్పుడు తప్పులు కట్టండి, డబ్బు కట్టండి అని అంటారేమో. అది కూడా జరుగుతుంది ఈ రోజుల్లో. మగవాళ్ళని పెళ్లి పేరుతో కానీ ప్రేమ పేరుతో కానీ కాస్త డబ్బు ఉన్నోడ్నో లేకపోతే లోకువ కట్టినోడ్నో చూసి వాడు వెనకాల పడి 4 సినిమాలు తిరిగి 4 షికార్లు తిరిగి అదిగో నా కాపురం పోయింది, మా అమ్మాయి జీవితం పాడైందంటూ మొదలెడతారనమాట. మొదలెట్టి పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషులు, గొడవలు అన్నీ ఎంతో కొంత తప్పేయించి ఆ డబ్బులు లాక్కుని ఇక దాన్ని బ్యాంకులో వేసుకొని మేనేజ్ చేసుకొని తింటుంటారు. కానీ అది పాపపు సొమ్ము. అది ఆ తినేవాళ్ళకి ఊరి తప్పకుండా ఊరి తెస్తుంది. అది ప్రాణహాని తెస్తుంది, కుటుంబ హాని తెస్తుంది. సమాజంలో ఇటువంటి వాళ్ళు చీడ పురుగులు అని నా యొక్క ఉద్దేశం. ఈ కుర్రవాడి దారిని ఏదో కుర్రవాడు బతుకుతున్నాడు కదా. అవతల ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు మొగుడు అంతా అనుభవించేసింది, అయిపోయింది. ఆ కుర్రవాడికి తూనా పొడ్డు ఏం లేదుగా. ఇంకా పెళ్ళవ్వాలి. ఈ రోజుల్లో మగపిల్లలకు పెళ్ళవ్వాలంటే పెద్ద పెద్ద కార్పొరేటు వ్యాపారస్తులకు కానీ, కార్పొరేట్ ఉద్యోగస్తులకు కానీ, ప్యాకింగ్ ఉద్యోగులకు కానీ, లేదా ఎన్ఆర్ఐలకు అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేసుకొని అక్కడ ఉన్నోళ్ళకి కానీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. నార్మల్గా ఇక పెళ్ళిళ్ళు అవ్వట్లేదుగా, ఉన్న వీళ్ళు చేసుకోవట్లేదుగా. వీళ్ళే డేటింగులు పెట్టుకుని షుగర్ బాబాలని వాళ్ళని లగ్జరీ లైఫ్ అనుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ సాధారణంగా వివాహం చేసుకుని కట్టుబాటులో ఉండి పిల్లల్ని కానీ కుటుంబాలు పెట్టుకుని సంతోషంగా సహభాగంగా ఉండడానికి ఎవరో కానీ ఇష్టపడట్లేదు. ఇలాంటి మచ్చలు మార్బుల్స్ ఉంటే ఇంకేం పెళ్ళి అవుతుంది ఈ అబ్బాయికి. నాకు ఇది వేదన పట్టుకుంది. ఇప్పుడు ఏదో సంబంధం చూశాను. ఈ శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ముహూర్తాలు ఉన్నాయి, మంచి ముహూర్తం చూసి చక్కగా ప్రార్థనకి ఇష్టమైతే వాళ్ళు ప్రార్థనకి వెళుతుంటారు. ఇంకా సరే కరెక్ట్గా చర్చిలో లేరు కానీ వెళ్తారు. ప్రభువు తెలిసిన వాళ్ళే. ఈ విధంగా నేను ఆలోచిస్తుంటే సమస్య ఇలా వచ్చిందండి. దీని పరిష్కారం ఏం చెయ్యాలో ఆలోచించట్లేదు. రాత్రంతా ప్రభు సన్నిధిలో మోకరిల్లాను. సమస్యకి పరిష్కారం చూపించిన ఆయన అని.
ఆ పిల్లల తల్లికి ఇప్పటికి చాలా పెట్టేశాడు. ఇప్పటికి అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఇటు తీసుకెళ్ళి అటు తీసుకెళ్ళి ఒకసారి నేనున్న చోట నేను ఏదైనా పనుల మీదకి వెళ్ళినప్పుడు నా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకా అంతేకాకుండా ఇంకా నా స్వంత ఇంటికి స్వగ్రామానికి కూడా వచ్చారంట 2 సార్లు. నా ఇరుగు పొరుగు వారు ఈరోజు చెప్పారండి. ఇక ఆ అమ్మాయిదే ధైర్యమా, ఈ అబ్బాయిదే ధైర్యమా, వాళ్ళకి పెట్టిన కామ పిశాచిదే ధైర్యమా, ఏం చేయను. ఇలాంటి పనులు చేస్తుంటే తల్లిదండ్రుల తపశ్శక్తి ఏమైపోవాలి. పోనీ మేమేమన్నా తప్పుడు బాటలో నడిచి వాళ్ళకి అది చూపిస్తే అలాగ నడుస్తారు అనుకోవచ్చు. మంచి బోధ చేస్తూ చక్కగా నడిపిస్తూ జీవితాలని సమస్యల్లో తోడుగా ఉంటూ ధైర్యం చెప్తూ చేస్తూ మనం ఎదురుకెడుతుంటే ఇట్లాంటి సమస్యలు తెచ్చుకొని పెడుతున్నారు ఈ కుర్రాడు. దీనికి ఎంత జవాబుదారీతనంగా ఉండాలి, ఏం జరుగుతుందనేది తెలియట్లేదండి. నేనైతే కొద్దిగా మనసుకి ఎంత సమస్య వచ్చినందుకు ఇదివరకు రోజుల్లో అయితే కలవరపడి ఏడ్చి నెత్తి కొట్టుకుని గుండెలు కొట్టుకుని కళ్ళు పాదుకుని ఎన్నో చేసి బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కదా, అంత ఏడవల. ఏడ్చాను, బాధపడ్డాను, కానీ అంత వేదన పడలేదులేండి. త్వరగానే నా తండ్రి నాకు నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఏడ్చాను, ఇంటికి వెళ్ళిపోవాలి, కుర్రాడు ఇలా మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు అని అనుకున్నాను. ఆ దానికి నేను ఈ నిర్ణయం తీసుకోవాలి అని ప్రభువుని అడుగుతుంటే, అమ్మ నీకు పని ఉంది ఇక్కడ ఇంకా అని చెప్తారు. ఇప్పుడు ఈ నెలలో వివాహం చేసేదాన్ని, వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసేవారు. భార్య అండి అధికారికంగా ఎంజాయ్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, ఇద్దరు కలిసి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అది గౌరవం కదా. ఈ బటాచోర్ బంకులోళ్ళని తీసుకెళ్తే ఉపయోగమే ఉంది. దానికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు. ఎందుకంటే వీడికి బుద్ధి లేదని ఎందుకు అంటున్నాను, వీడు చేసే ఉద్యోగం ఏంటి, ఎంత ఇది నేను చెప్తూనే ఉంటాను, అడుగడుగున చెప్తూనే ఉంటాను. నాతో కలిసి నడుస్తున్నప్పుడు, నాతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, ఏమాత్రం నా దగ్గర కూర్చుని వాడు మాట్లాడుతున్నా నేను ఈ విషయాలు ఏవో ఒకటి మంచి చెడ్డలు బోధిస్తూనే ఉంటాను. బొరకెక్కవులేండి. అది చెప్తారుగా, కామాతురాణం నా భయం నా లజ్జ నా సిగ్గు, ఆడు బాగుందా ఈడు బాగుందా. కానీ ఆ అమ్మాయి పిల్లలు కన్నా తల్లి కదా, ఆడది కదా, అది కూడా తెగించేసుకుని అంటే అది అమ్మాయి కదా, వృత్తి అంటండిలేండి. అదే అమ్మాయిని అనకూడదు. ఇంకా అమ్మాయి డబ్బు కోసం ఎవరినైనా ఏదైనా చేస్తుంది, వెళ్ళిపోతుంది అంటండి. మరి మిషన్ కొట్టుకుని తల్లి కష్టపడి బతుకుతున్నప్పుడు వయసులో ఉన్న ఈ అమ్మాయి కూడా కష్టపడి బతకాలి. తండ్రికి భర్త ఆధారం లేడు, ఈ అమ్మాయికి భర్త ఆధారం ఉన్నాడుగా. మంచిగా బతకొచ్చుగా, నీతిగా బతకొచ్చుగా, ఆ మిషన్ కుట్టుకోవచ్చుగా, చేతి కుట్లు వేసుకుంటూ, ఆ ఇంటి దగ్గర చిన్న పనులు చేసుకుంటూ, ఏవో ఒకటి చేసుకుంటూ, తల్లికి సాయంగా ఉంటూ, తండ్రికి భర్తకి సాయంగా ఉంటూ, సంపాదించుకుంటూ ఏదో ఒక చోట చిన్న పని కన్నా చేరైన వాళ్ళు చదువుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకా కొట్లలో పనులు చేసుకోవచ్చు. సమస్య ఇలా వచ్చిందండి. ఈ సమస్యకి సాల్వేషన్ నా ప్రభువుని అడుగుతున్నాను. ఈ గొడవలు తప్పులు కట్టడాలు అంటే అమ్మడానికి కూడా ఏం లేవండి మా దగ్గర. ఆ ఉద్యోగంలో డబ్బు కూడా మా కళ్ళకు కనిపించడు. ఆ పిల్లాడు బాకీలు తీరుస్తున్నా దాస్తున్నా అని చెప్తాడు ఎవరన్నా అడిగితే, అంతే. మా అత్తయ్యని పెంచి పోషిస్తున్నా, అదేలే వాళ్ళతో పాటు వండాకో మొదలు తింటానుగా, అది పెంచి పోషించడం. సరే, ఏదైనా నా గురించి మీరు కొంచెం ప్రార్థించండి. ఈ సమస్య వచ్చింది నాకు. నా అన్నగారు లేరు, చనిపోయారు. నా తల్లిగారు లేరు, చనిపోయారు. నా అనేవాళ్ళు, నాకు ఆదుకునేవాళ్ళు పర్సనల్గా ఎవరు లేరు. ఒక దేవుడే ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయనకి చెప్పాను. 2-3 స్నేహితులు, నా చిన్ననాటి వాళ్ళు, నాతో కలిసి చదువుకున్న వాళ్ళు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్పాను. వారు కూడా ప్రభువు నమ్ముకున్నారు. ఇలా ఉంది అని వారి ఊరిలో వాళ్ళకే ఒకరిద్దరికి చెప్పాను. అది ఎక్కడ దొరికిందమ్మా అన్నారు. ఎవరిని ఈ సమస్య ఇది పలానా అమ్మాయి అంటే ఈ అందరూ చిచి అదే దొరికింది రాజాకి ఇదే అవసరం వచ్చిందా అంటున్నారు. ఏం చేయను. డబ్బు అయితే చాలా పెట్టేశాడు. ఎప్పటికి నా దాకా వచ్చింది. ఊళ్ళో ఇంకా డబ్బులు ఇవ్వండి, అప్పులు ఇప్పించండి అని తిరుగుతున్నట్ట. అదేంటి, వాడికి అప్పులు చేయాల్సిన పనే ఉంది. ఈ పూజలు వ్రతాలు, మరి జీతము, ఇంకా కార్తీక మాసాలు, పండగలు, కళ్యాణాలు, బయటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేపిస్తాడు. ఇంకా తర్వాత ఫైనాన్సులు, వారం ఫైనాన్సుల దగ్గర తీసుకుంటున్నాడు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి. పోనీ ఆ బాకీలు ఈ బాకీలు ఒక 10,000 తీర్చాడేమో అనుకుందాం. మరి మిగతావన్నీ ఏమైపోతున్నాయి. ఆ బాకీలు కూడా 2 నెలలకు ఒకసారి వాళ్ళు తిట్టగా తెమ్మగా ఇంటి చుట్టూ తిరగ్గా 1 నెల పడేస్తున్నాడు. మిగతాయి అలాగే మళ్ళీ అలా కాలక్షేపం అవుతుంది. అర్థం కావట్లేదు స్నేహితులారా.
ఈరోజు కూడా దేవుని సన్నిధిలోనే మోకరిల్లుతాను. సమస్యకి క్రమబద్ధమైనటువంటి సమాధానం ఆ దేవుడు తెలియచేయాలి. చిన్నపిల్లేమో పోనీ పెళ్లి చేసుకోమ్మా అని చెప్దామని వెళ్ళాను నేను. ఈ భాగవతం అంతా ఈ విధంగా బట్టబయలైంది. దేవుడు ఏ పరిష్కారం చూపిస్తాడో, ఎలా చేస్తాడో ఆయన దయ, ఆయన కరుణ. చక్కని వివాహం చేసి గుణవంతురాలైన అమ్మాయి నా బాధ్యత చక్కగా నెరవేర్చుకుందామని నేను అనుకున్నాను. కథ ఈ విధంగా అడ్డానికి వెళ్ళింది. దాన్ని మళ్ళీ నిలువుగా చేసేవాడా దేవుడే, సరిచేసేవాడా దేవుడే. ఆయననే ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థనా సహాయాన్ని ఈ విషయంలో కోరుకుంటున్నాను స్నేహితులారా. ఏం జరిగిందనేది మళ్ళీ నేను చిన్ని మాటగా తెలియజేస్తాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.